సమస్య ఏదైనా విషయం ఎలాంటిదైనా తెరలు పొరలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా పాయింట్ టు ద పాయింట్ అనాలిసిస్ తో మీ ముందుకొచ్చాను నేను ఈశ్వర్. వెల్కమ్ టు క్లియర్ కట్. ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. పొత్తుల ఎత్తులతో రసకందాయంలో పడుతున్నాయి. ఎవరికి వారు మైండ్ గేమ్ ఆడే పనిలో పడ్డారు. ప్రత్యర్థులను తమ ట్రాప్లో పడేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ. ఇలా 4 పార్టీలు ఎవరికి తెలిసిన గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. కానీ అందరి లక్ష్యము అధికారాన్ని అందుకోవడమే. ఇందులో ఎవరూ తగ్గేటట్లు కనిపించడం లేదు. అంతా నెగ్గడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు. ఇంతకీ మైండ్ గేమ్తో పార్టీల మైలేజ్ పెరుగుతుందా? ఎవరి ట్రాప్లో ఎవరు పడతారు? 4 స్తంభాలాటలో విజేతగా నిలిచేదెవరు? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక సెకండ్ టాపిక్, జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ ఘటన మరొక ముందే రాష్ట్రంలో మరో 2 దారుణ ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో అనాథ బాలికపై హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో అత్యాచారం, రెండోది నారాయణపేట జిల్లాలో వివాహితకు మత్తుమందు ఇచ్చి 3 వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడటం. ఈ తరహా ఘటనల్లో ఎక్కువ మంది మైనర్లు, యువతే ఉంటున్నారు. ఇటు బాధితులు అటు నిందితులు ఇద్దరూ మైనర్లే కావడం ఆందోళనకు కారణమవుతోంది. ఇదంతా చూస్తుంటే చిన్నపిల్లల్లో నేర ప్రవృత్తి ఏ స్థాయికి చేరుకుందనేది అర్థమవుతోంది. ఇంతకీ టీనేజ్ పిల్లలు ఎందుకు పెడదోవ పడుతున్నారు? ఇందులో తల్లిదండ్రుల పాత్రేంటి? పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తోంది ఎవరు? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక థర్డ్ టాపిక్, సాధారణంగా సీఎంలకు, కేంద్ర మంత్రులకే ప్రధాని మోడీ అపాయింట్మెంట్ అంత ఈజీగా దొరకదు. ఒక్కోసారి రోజుల తరబడి వెయిట్ చేయాల్సి ఉంటుంది. అయినా దొరుకుతుందని గ్యారంటీ ఉండదు. అలాంటిది జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. కార్పొరేటర్లను ఢిల్లీకి పిలిచి మరీ మోడీ వారితో భేటీ అయ్యారంటే తెలంగాణపై బీజేపీ ఎంతలా ఫోకస్ పెట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ మోదీ మిషన్ తెలంగాణ మొదలైపోయిందా? తెలంగాణ బీజేపీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేయాలని ఫిక్స్ అయ్యారా? తెలంగాణలో జెండా పాతడానికి ఎజెండా సిద్ధం చేసుకుంటున్నారా? టీఆర్ఎస్ ఆపరేషన్ నుంచి బీజేపీ కార్పొరేటర్లను రక్షించుకుంటున్నారా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక ఫస్ట్ టాపిక్, మేం సింహాలం, సింగిల్గానే వస్తాం, దమ్ముంటే సింగిల్గా రండి, మీ పెతాపమో మా పెతాపమో తేల్చుకుందాం. ఇది వైసీపీ ఆడే మైండ్ గేమ్. జనసేన డెడ్ లైన్స్ పట్టించుకోకండి, పొత్తుల గురించి పెద్దగా ఆలోచించకండి, పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టండి. ఇది బీజేపీ మైండ్ గేమ్. సీఎం అభ్యర్థిగా పవన్ను ప్రకటించే ఆలోచన బీజేపీకి ఉందా లేదా అనేది తేల్చాలంటే ఆ పార్టీపై ఒత్తిడి తేవడమే మార్గం. కాదు కూడదంటే మన దారి మనం చూసుకోవచ్చు. ఇది జనసేన ఆడుతున్న మైండ్ గేమ్. ఎన్నికల సమయం దగ్గర పడినప్పుడు పొత్తుల వ్యవహారం చూసుకుందాం. ఆలోపు జనసేన మన దగ్గరకు వస్తే షరతులు పెడతాం. అప్పటి వరకు వన్ సైడ్ లవ్ నడిపిద్దాం. ఇది టీడీపీ ఆడే మైండ్ గేమ్. వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఒంటరిని చెయ్యాలన్నది వైసీపీ ఆలోచన. ఇటు బీజేపీ కూడా జనసేనను వదులుకోకుండా సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామంటూ టీజర్లు వదులుతోంది. టీజర్లు కాదు, స్క్రీన్ పై ఫుల్ క్లారిటీ కావాల్సిందే అని పవన్ పట్టుబడుతున్నారు. జనసేన ఒంటరిగా వచ్చినా బీజేపీతో కలిసి వచ్చినా అమాంతం కౌగిలించుకోవాలన్నది చంద్రబాబు ప్రేమ వెనుక దాగున్న బలమైన కోరిక. ఇలా ఏపీ రాజకీయాల్లో 4 స్తంభాలాట నడుస్తోంది. అసలు 4 స్తంభాలాటలో ఎవరి వ్యూహం ఏంటి? బీజేపీ చెబుతున్నట్లుగా వైసీపీ ట్రాప్లో జనసేన, టీడీపీ పడ్డాయా? తమ నేతలు పడకుండా బీజేపీ జాగ్రత్త పడుతోందా? ఎవరికి వారు మైండ్ గేమ్ మొదలు పెట్టేశారా? ఈ మైండ్ గేమ్లో నెగ్గేది ఎవరు, తగ్గేది ఎవరు? ఏపీలో పొత్తు అంశాలను పూర్తిగా పక్కన పెట్టి పార్టీని సొంతంగా ఎలా బలోపేతం చేసుకోవాలన్న అంశంపైనే దృష్టి పెట్టాలని బీజేపీ అధినాయకత్వం సూచించింది. తెలంగాణలో అక్కడి నేతలు పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టడంతో ఇప్పుడు అక్కడ మన పార్టీ ప్రత్యామ్నాయ స్థాయికి ఎదిగిందని, రాబోయే రోజుల్లో ఏపీకి కూడా బీజేపీ పెద్దలు తరలివస్తారని, ఇక్కడ కూడా పార్టీ అదే స్థాయిలో ఎదిగే దిశగా అడుగులు వేయాలని ఏపీ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేస్తోంది. అదే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ ట్రాప్లో పడొద్దని నేతలను అలర్ట్ చేస్తోంది. వైసీపీ ప్రతిపక్షాల పొత్తుల గురించి పదే పదే మాట్లాడుతూ ఓ రకమైన మైండ్ గేమ్ ఆడుతోందన్న విషయాన్ని బీజేపీ గ్రహించింది. గతంలో ఇదే ట్రాప్లో చంద్రబాబు పడితే ఇప్పుడు అదే ట్రాప్లో పవన్ పడుతున్నారని, మనం మాత్రం ఈ విషయంలో ఆచి తూచి అడుగులు వేయాలని, అధికారమే లక్ష్యంగా పావులు కదపాలన్నది బీజేపీ అధినాయకత్వం ఆలోచన. ఆ దిశగానే ఏపీ నేతలకు ఎప్పటికప్పుడు సూచనలిస్తూ ముందుకు నడుస్తోంది. అసలు దీనిపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఏమంటున్నారు ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. మాస్టర్ మైండ్ గేమ్లు ఆడడంలో వైసీపీ పార్టీ
ఈ ప్రపంచంలో వైసీపీ పార్టీకి ఏమంటారు పోటీ పడగల ఇంకో రాజకీయ పార్టీ లేదు. ఇటువంటి దాంట్లో వాళ్ళు పిహెచ్డీలు చేస్తున్నారు. పిహెచ్డీ చేసిన మైండ్ గేమ్ ఆడడం మొదలుపెట్టారు. లేకుంటే పొత్తుల గురించి ముందే నువ్వు సింగిల్గా వస్తావా గుంపులుగా వస్తున్నావని 2 నెలల క్రితమే మొదలుపెట్టారు. చాలా ప్రణాళికాబద్ధంగా ఆ ట్రాప్లో పడి మన వాళ్ళు కూడా పొత్తుల గురించి మాట్లాడారు. అరే ఎన్నికలు 2 సంవత్సరాలు ఉన్నాయి కదా, నీకు 5 సంవత్సరాల కోసం ఇచ్చాం కదా, నువ్వు ఎన్నికలకు ముందస్తు పోతున్నావా అని ప్రభుత్వాన్ని అడగాల్సింది పోయి మనము పొత్తుల గురించి మాట్లాడడం మొదలుపెట్టాం. ఇది డెఫినెట్లీ ఇట్స్ అ ట్రాప్. వచ్చే ఎన్నికల్లో పొత్తులే కీలకంగా మారుతాయన్న విషయం అందరికీ అర్థమైంది. అందుకే టీడీపీ, జనసేన, బీజేపీ దానిపై ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. అదే సమయంలో ఏ పార్టీ కూడా తొందరపడాలని అనుకోవడం లేదు, ఒక్క జనసేన తప్ప. అవును, పొత్తులపై పవన్ ఏదో ఒకటి తేల్చేయాలని అనుకుంటున్నారు. ఇటు బీజేపీతో వెళ్లాలా, అటు టీడీపీతో వెళ్లాలా అన్నది ముందే తేల్చుకుంటే ఎన్నికల నాటికి పగడ్బందీగా అడుగులు వేయొచ్చన్నది జనసేనాని ప్లాన్గా కనిపిస్తోంది. అయితే బీజేపీతో కలిసి నడవాలంటే ఉమ్మడి సీఎం అభ్యర్థిగా తన పేరే ప్రకటించాలన్నది పవన్ ప్రధాన డిమాండ్గా కనిపిస్తోంది. అందుకే దీనికోసం డెడ్ లైన్ కూడా పెట్టారు. అటు బీజేపీకి కూడా అంతకు మించిన బెటర్ ఆప్షన్ లేనట్లే కనిపిస్తోంది. అయితే పవన్లా ఆ పార్టీ తొందరపడాలని అనుకోవడం లేదు. ఎన్నికల సమయానికి ఏది ఎలా మారుతుందో తెలియదు కాబట్టి వెయిట్ చేద్దామన్నట్లుగా ఆ పార్టీ వ్యవహారం కనిపిస్తోంది. పవన్ మాత్రం అలా కాదు, బీజేపీతో ఏదో ఒకటి తేల్చేసుకోవాలని డిసైడ్ అయినట్టు ఉన్నారు. అయితే ఇటు కాదు లేదంటే ఎలాగో మన కోసం సైకిల్ సిద్ధంగా ఉంది కదా, అది ఎక్కేయచ్చులే అన్నది పవన్ ప్లాన్. కమలమా సైకిలా అన్నది ఇప్పటికిప్పుడు తేలిపోవాలి. అందుకు ఆప్షన్లు, డెడ్ లైన్లతో గేమ్ మొదలుపెట్టారు జనసేనాని. ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారిన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పవన్ సీఎం అభ్యర్థిత్వాన్ని కమలం పూర్తిగా పక్కన పెట్టేసిందా? జనసేనకు బెటర్ ఆప్షన్ టీడీపీనా, బీజేపీనా? ట్రయాంగిల్ ఫైట్ ఉండాలని తాడేపల్లి కలలు కంటోందా? పొత్తులపై తొందరపడాలని టీడీపీ అనుకోవడం లేదా? పొత్తులపై 4 స్తంభాలాట నడుస్తున్న తరుణంలో వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఎంత కీలక పాత్ర పోషిస్తాయన్నది వైసీపీకి బాగా అర్థమైంది. అంతా కలిసి వైసీపీ ఓటు చేలకుండా చేయాలన్నది పవన్ ప్లాన్. అది జరగకూడదు. ముఖ్యంగా జనసేన, టీడీపీ కలవకూడదు. అదే జరిగితే నష్టం తప్పదు. అది ఎంత మేరకన్నది తరువాత విషయం. నష్టం నష్టమే. అందుకే వీరి పొత్తులు పెటాకులు కావాలన్నది వైసీపీ కోరిక. పార్టీలన్నీ సింగిల్గా పోటీ చేస్తేనే అధికార పార్టీకి లాభం. అందుకే పదే పదే పొత్తుల ప్రస్తావన తెస్తూ వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోంది. సింహం సింగిల్గానే వస్తుంది, మీకంత దమ్ముందా అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఓ సమయంలో టీడీపీ కూడా ఈ ట్రాప్లో పడినట్లే అనిపించింది. గతంలో వైఎస్ఆర్ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోలేదా, వామపక్షాలతో మహాకూటమి ఏర్పాటు చేయలేదా అంటూ ఆ మధ్య చంద్రబాబు కీలక వ్యాఖ్యలే చేశారు. అంటే ఈ ఎన్నికల్లో పొత్తులతోనే ఎన్నికల్లో అడుగు పెడతామన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు. ప్రత్యర్థిని సింగిల్గా ఢీకొట్టే బలం లేనప్పుడే స్నేహితుడి సాయం కోరతాం. అయితే పొత్తులతో వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఎన్నికలకు ఇంత ముందుగా పొత్తుల ప్రస్తావనలు తేవడం కొంతవరకు కార్యకర్తల్లో నిరుత్సాహాన్ని నింపుతుంది. వారు వన్ సైడ్ అని మనమే అంటాం, పొత్తులు ఉండాలని మనమే బహిరంగంగా కోరుకుంటాం. అంటే ఒకరి సాయం లేకపోతే మనం గెలవలేమా అన్న ప్రశ్నలు కార్యకర్తల్లో ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పుడు వైసీపీకి అదే కావాలి. అందుకే వీలు దొరికినప్పుడల్లా పొత్తులపై వైసీపీ మైండ్ గేమ్ ఆడుతూనే ఉంది. పొత్తులపై తొందరపడాలని చంద్రబాబు అస్సలు అనుకోవడం లేదు. గత నెలలో జరిగిన మహానాడులోనూ పొత్తులపై కీలక ప్రకటన వస్తుందని అంతా అనుకున్నారు. కానీ అలాంటి ప్రకటనేది రాలేదు. దీనికి కారణం తొందరపడే ఆలోచన టీడీపీకి లేదు. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనుకుంటున్న చంద్రబాబు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. పొత్తు పెట్టుకోవాలని ఫిక్స్ అయినా అది ఎన్నికల ముందే అని టీడీపీ బలంగా ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. అందుకే తొందరపడి టీడీపీ నేతలు నోరు జారడం లేదు. ఇక ఏపీ బీజేపీ స్టాండ్ క్లియర్ అయిపోయింది. పొత్తులుంటాయి కానీ ఇప్పుడు ఆ ప్రస్తావన అవసరం లేదు. సీఎం అభ్యర్థి ఎవరన్నది బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుంది. అంతవరకు మీ పని మీరు చూసుకోండి, మా పని మేం చేసుకుంటాం. ఎన్నికల వరకు మా ఫోకస్ అంతా కేవలం పార్టీ బలోపేతంపైనే. మేం ఎవరి ట్రాప్లో పడాలని అనుకోవడం లేదు. ఇది బీజేపీ స్టాండ్. జేపీ నడ్డా సూచనలతో ఏపీ బీజేపీ నేతలకు పక్కా క్లారిటీ వచ్చింది. ఇక మిగిలింది జనసేన. ఇప్పుడు పొత్తులపై మాట్లాడుతూ జనసేన తొందరపడుతున్నట్లు కనిపిస్తున్నా దీని వెనుక పెద్ద మైండ్ గేమ్ ఉన్నట్లు కనిపిస్తోంది. కేంద్రంలోని బీజేపీ వైసీపీకి దగ్గరగా ఉన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తుండటంతో జనసేనలో అనుమానం, అసహనం పెరిగిపోతోంది. ఏదో ఒకటి ఆ పార్టీతో తేల్చుకోవాలన్న ఆలోచనలో పవన్ ఉన్నారు. పొత్తుల పేరు చెప్పి ఎన్నికల ముందు చేతులెత్తేస్తే పరిస్థితి ఏంటన్నది జనసేనాని ఆలోచనగా కనిపిస్తుంది.
వినిపిస్తోంది. దీనిపై ముందే ఓ క్లారిటీ తెచ్చుకోవాలన్నది పవన్ కళ్యాణ్ ప్లాన్. అయితే జనసేనకు బెటర్ ఆప్షన్ టీడీపీనా బీజేపీనా అన్న సందేహాలు కూడా వస్తున్నాయి. అయితే ఈ విషయంలో పవన్ చాలా క్లారిటీగా ఉన్నారు. ఇప్పటికే 3 ఆప్షన్లు చెప్పేశారు. బీజేపీ కనుక పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తాం, కొంతకాలం ఆగండి అంటూ టీజర్ దగ్గరే ఆగిపోతే దానికి పవన్ ఓ డైలాగును సిద్ధం చేసుకున్నారు. కనిపించే 3 ఆప్షన్ల వెనుక కనిపించని 4వ ఆప్షనేరా టీడీపీ జనసేన పొత్తు అని సైకిల్ ఎక్కేసే అవకాశం ఉంది. నిజానికి ఎవరైనా ఒంటరిగానే గెలవాలని అనుకుంటారు, అందులో సందేహం లేదు. అదే సమయంలో ఒంటరిగా గెలవలేమన్న స్పష్టత వచ్చినప్పుడు స్నేహితుడి సాయంతో శత్రువుని ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తారు. దీన్ని రాజకీయ పరిభాషలో పొత్తులు అంటారు. ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులైతే పక్కా, అందులో డౌటే లేదు. కానీ ఏ పార్టీతో జత కడుతుంది, పొత్తుల పొడుపులు పొడిచేది ఎప్పుడు, ఆ లెక్కలు తేలేది ఎప్పుడు అన్నదే ఆలస్యం. నిజానికి అన్ని పార్టీలు మైండ్ గేమ్ అయితే మొదలు పెట్టేశాయి. ప్రత్యర్థులను ట్రాప్లో పడేసే పని స్టార్ట్ చేశాయి. కానీ ఒక్క విషయం, మీరు మైండ్ గేమ్ ఆడండి, ప్లాన్లు చేయండి, ఎత్తులకు పై ఎత్తులు వేయండి. మీ ట్రాప్లో ప్రత్యర్థులు పడిపోవచ్చు, కానీ మీ మైండ్ గేమ్లో పడకుండా, మీ వ్యూహాలకు దొరకకుండా, మీ అంచనాలకు అందకుండా, ట్రాప్లో చిక్కకుండా ఆట ఆడేది ఒక్క ఓటరు మాత్రమే. ఇది మాత్రం క్లియర్ కట్లో సెకండ్ టాపిక్ చూద్దాం. సార్, మనం చిన్నప్పుడు పుస్తకాల్లో మహాత్మా గాంధీ గురించి చదువుకున్నాం, గుర్తుందా? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ 1869వ సంవత్సరం అక్టోబర్ 2న గుజరాత్లోని పోరుబందర్లో జన్మించెను. అతని తండ్రి పేరు కరమ్చంద్, తల్లి పేరు పుతలీబాయ్ అని చదువుకున్నాం కదా సార్. ఎందుకో తెలుసా? అంత గొప్ప వ్యక్తిని కన్నవారు, ఓ మహాత్ముణ్ణి ఈ దేశానికి అందించిన వారిని గుర్తుపెట్టుకోవాలి కదా. కానీ మనం కరమ్చంద్, పుతలీబాయిలు కావాల్సిన పని లేదు. మన పిల్లలు మహాత్మా గాంధీలు కానక్కర్లేదు. కనీసం మన పేరు ఓ 10 మంది చెప్పుకునేలా ఎదిగితే తల్లిదండ్రులుగా మనకు అంతకన్నా కావాల్సింది ఏముంటుంది చెప్పండి. కానీ మనం ఏం చేస్తున్నాం? జీవితం సర్వనాశనం కావడానికి అవసరమైనవన్నీ అరచేతిలో పెడుతున్నాం. ఇక పిల్లల్ని బాగుపడమంటే ఎలా బాగుపడతారు? వృత్తి వ్యాపకాలు, డబ్బు సంపాదనపై పెట్టే దృష్టి పిల్లల పెంపకంపై పెట్టడం లేదు. పిల్లల్లో నేర ప్రవృత్తి పెరగడానికి ఇదే ప్రధాన కారణంగా మారుతోంది. జూబ్లీ హిల్స్లో గ్యాంగ్ రేప్ ఘటన చూసినా, నెక్లెస్ రోడ్డులో అనాథ బాలికపై అత్యాచార ఘటన గురించి విన్నా, దేశంలో మరేదో మూలన ఇంకేదో దారుణం వెలుగు చూసినా అందులో ఎక్కువగా కనిపించేది మైనర్లు, యువకులు. పిల్లల పెంపకంలోని లోటుపాట్లు ఇలా వారి జీవితాలపైన, సమాజంపైన చెడు ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అసలు ఇప్పుడున్న సమాజంలో పిల్లల్ని ఎలా పెంచాలి? టీనేజర్లు తప్పుదోవ పట్టకుండా ఏం చెయ్యాలి? తల్లిదండ్రులుగా మన బాధ్యత నెరవేర్చుతున్నామా? మన పిల్లలు పెడదారి పట్టడాన్ని కనీసం గమనిస్తున్నామా? జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసు చూస్తే అంతా 17 ఏళ్ల నుంచి అప్పుడప్పుడే 20లోకి అడుగుపెట్టిన వారే. ఫేర్వెల్ కోసం ఏకంగా పబ్లో పార్టీ చేసుకోవడానికి వెళ్లారు. ఓ 20-30 ఏళ్ల క్రితం ఫేర్వెల్ అంటే ఓ బిస్కెట్, ఓ చాక్లెట్, పేపర్ ప్లేట్లో ఇంత మిక్చర్, చేతిలో ఓ రస్నా గ్లాస్, అందరితో కలిసి ఓ గ్రూప్ ఫోటో. అప్పటి జనరేషన్లో ఫేర్వెల్ అంటే ఇదే. కానీ ఇప్పుడంతా మారిపోయింది. పబ్బుల్లో ఫేర్వెల్ చేసుకునే లెవెల్కి వెళ్ళిపోయింది. 18 ఏళ్లు కూడా నిండని పోరగాళ్లు ఇప్పుడు బెంజ్, ఇన్నోవా కార్లలో తిరిగేస్తున్నారు. ఏం చేసినా, ఎంత ఖర్చు పెట్టినా అడిగేవాడు లేడు. ఏదైనా తప్పు చేస్తే మా అమ్మ తిడుతుందని, మా నాన్న కొడతాడని భయమే లేదు. పైగా ఏదైనా జరిగితే మా పేరెంట్స్ చూసుకుంటారులే అనే ధైర్యం ఉంది. మరి ఇలాంటి ఆలోచనలకు కారణం ఎవరు? ఓవైపు జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసు నడుస్తుండగానే నగరంలోని నెక్లెస్ రోడ్లో మరో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో నమ్మించిన ఓ యువకుడు అనాథ బాలికపై అఘాయిత్యానికి ఉడిగట్టాడు. తనకు ఫోన్ బహుమతిగా ఇచ్చి దగ్గరయ్యాడు. స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు నెక్లెస్ రోడ్డుకు వచ్చిన బాలికతో మాట్లాడుకుందామని చెప్పి కారులో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బాలిక అనాథాశ్రమ నిర్వాహకులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో బాధితురాలు మైనర్. ఇలాంటి కేసుల్లో లోతుగా పరిశీలిస్తే అర్థమయ్యేది ఒక్కటే, బాలికలు అందరినీ సులభంగా నమ్మి మోసపోతున్నారు. అమ్మాయిలంటే ఏదో సెక్స్ టాయ్స్లా ట్రీట్ చేస్తున్నారు అబ్బాయిలు. పిల్లల్లో నేర ప్రవృత్తి పెరుగుతున్న సమయంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పిల్లల్లో నేర ప్రవృత్తి పెరగడానికి ప్రధాన కారణం ఏంటి? తల్లిదండ్రుల పెంపకంలోనే అసలు లోపం ఉందా? పెద్దలే పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నారా? పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారో గమనిస్తున్నారా? అత్యాచార, ఇతర నేరాల్లో ఎక్కువగా మైనర్లు, యువకుల పేర్లు బయటకొస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. సంపాదన, ఆస్తిపాస్తులు కాదు, ముందు పిల్లల్ని పెంచడం తెలుసుకోవాలి. వాళ్లను ప్రయోజకులుగా ఎలా తీర్చిదిద్దాలో నేర్చుకోవాలి.
పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచాలనుకోవడం తప్పు కాదు, కానీ వాళ్ళు తప్పుదోవ పట్టకుండా చూసుకోవడం ముఖ్యం. నిజానికి ఓ టీనేజర్ సర్వనాశనమయ్యేందుకు అవసరమైనవన్నీ వాళ్ళ అరచేతిలో పెట్టేస్తున్నాం. ఇక చెడిపోవడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పుడు వాళ్ళెందుకు బాగుపడతారు? స్మార్ట్ ఫోన్స్, పార్న్ సైట్స్కి ఈజీ యాక్సెస్, మత్తులో జోగడానికి పబ్బులు, కావలసినంత ఖర్చు పెట్టడానికి క్రెడిట్ కార్డులు, ఇంకేం కావాలి? మా జీవితం అంతా కష్టపడుతూ గడిచిపోయింది, కనీసం మా పిల్లలైన లైఫ్ని ఎంజాయ్ చేయాలి కదా అనే ఆలోచనలోనే చాలా మంది పేరెంట్స్ ఉంటున్నారు. ఈ ఎంజాయ్మెంట్ వారిని ఎక్కడి వరకు తీసుకెళ్తుందంటే మత్తు కోసం డ్రగ్స్కు బానిసలుగా మారడం మొదలుకొని మైనర్లపై అత్యాచారాలకు పాల్పడటం వరకు. ఇలాంటి ఒక్క తప్పటడుగుతూ మొత్తం జీవితమే నాశనమైపోతోంది. ఇక ఇలాంటి అత్యాచార ఘటనలు జరిగినప్పుడు అమ్మాయిల తల్లిదండ్రులంతా జాగ్రత్తలు చెప్పే పనిలో పడతారు. నువ్వు అలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు వీళ్లతో మాట్లాడకూడదు, నువ్వు వాళ్ళతో మాట్లాడకూడదంటూ అమ్మాయిలను అలర్ట్ చేస్తుంటారు. ఇదంతా బాగానే ఉంది, కానీ అదే సమయంలో అబ్బాయిలను ఎందుకు దారిలో పెట్టాలని చూడరు? స్త్రీల పట్ల గౌరవంగా నడుచుకోవాలని, బాధ్యతగా వ్యవహరించాలని, ఇంట్లో తల్లిని చెల్లిని ఎలా ట్రీట్ చేస్తారో బయట ఆడపిల్లల్ని కూడా అలానే ట్రీట్ చేయాలని ఎందుకు నేర్పించరు? 2 తరాల క్రితం ఇలాంటి ఫోన్లు, ఇంటర్నెట్లు, పబ్బులు, క్లబ్బులు లాంటివేమీ అందుబాటులో లేవు. సో అప్పటి పిల్లలు చెడిపోవడానికి అవకాశం లేదు. కానీ ఇప్పుడు అన్నీ అందుబాటులో ఉన్నాయి. అలాంటప్పుడు మన పిల్లలు వాటి బారిన పడకుండా మనమే జాగ్రత్త పడాలి. సార్, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మన పిల్లలకు ఎంత సంపాదించి ఇచ్చామన్నది కాదు ముఖ్యం, ఎంత విలువలతో కూడిన జీవితం వారికి అందించామన్నదే ముఖ్యం. ఇప్పుడు మీరు డబ్బు సంపాదనలో, వ్యాపారాల్లో బిజీగా ఉండొచ్చు, పిల్లలతో మాట్లాడలేనంత, పిల్లలు ఏం చేస్తున్నారో గమనించలేనంత బిజీగా ఉండొచ్చు. ఇలాంటి అత్యాచార ఘటనల్లో నిందితులుగాను లేదంటే బాధితులుగాను మీ పిల్లలు ఉంటే మీరు ఎంత సంపాదించి ఏం లాభం? ఏదైనా సంఘటన జరిగిన తర్వాతే పోలీసులు వస్తారు, కానీ అలాంటి ఘటనలు జరగకుండా ఆపే శక్తి తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుంది. కానీ మనం రోజులో 1 గంటైనా వారికి కేటాయిస్తున్నామా? వారితో చనువుగా, స్నేహంగా ఉంటున్నామా? అది మన బాధ్యత కాదా? అలా ఉన్నప్పుడే కదా వారిలో ఉన్న అపోహలను తొలగించేది, వారి లోపాలను సరిదిద్దేది, వారిలోని భయాలను పోగొట్టేది. మరి మనం ఎప్పుడైనా అలా చేశామా? ఎవరో పిల్లలు ఏదో తప్పు చేసి నేరస్తులుగా మారితే ఆ వార్తలు చదివి టీవీల్లో చూసి మన పిల్లలు అలా తయారవ్వరులే అని మనకు మనమే సర్ది చెప్పుకుని యథాతథంగా మన పనికి మనం వెళ్ళిపోయే గొప్ప మనుషులం సార్ మనం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నేరం చేసిన పిల్లల తల్లిదండ్రులు మా వాడు అలాంటి వాడు కాడు, చాలా మంచివాడు, స్నేహితులతో చేరి చెడిపోయాడు అనుకుంటారే తప్ప తమ తప్పుల్ని మాత్రం తెలుసుకోరు. తెలిసినా ఆ తప్పును తమ నెత్తిన వేసుకోరు. అది సార్ నేటి తరం తల్లిదండ్రులంటే. పిల్లలు స్మార్ట్ ఫోన్స్తో ఏం చేస్తున్నారు, అందులో ఏం చూస్తున్నారు, ఎవరితో ఎక్కువగా మాట్లాడుతున్నారు, ఎవరితో చాట్ చేస్తున్నారు, ఎవరెవరితో ఎక్కువగా స్నేహం చేస్తున్నారు, బయట ఎక్కడెక్కడ చక్కర్లు కొడుతున్నారు, బయట అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఇవన్నీ గమనించాల్సిన అవసరం ఉంది. అలా గమనించినప్పుడు పిల్లలు ఏదైనా తప్పు చేస్తున్నారని తెలిస్తే వారిని సరైన దారిలో పెట్టాలి. అంతేగాని పూర్తిగా దారి తప్పిన తరువాత ఎంతగా గుండెలు బాదుకున్నా ఫలితం ఉండదు. పెద్ద పెద్ద కాలేజీల్లో జాయిన్ చేసినంత మాత్రాన వారి బుద్ధులు కూడా ఆ స్థాయిలోనే ఉంటాయనుకోవడం చాలా పొరపాటు. తల్లిదండ్రులుగా మన తీరు ఎలా ఉందంటే, మా తాత రోజు 10 మైళ్ళు నడిచేవాడు, అదే మా నాన్న వంతు వచ్చేటప్పటికి ఆ నడక 5 మైళ్ళుగా మారింది. కానీ నేను హాయిగా కారులో తిరుగుతున్నా, నా కొడుకు మెర్సిడెస్ బెంజ్లో తిరుగుతాడు, అదే నా మనవడి జనరేషన్కి అతను సొంత విమానంలో ప్రపంచాన్ని చుట్టేస్తాడు. కానీ నా గ్రాండ్ సన్ మాత్రం మళ్ళీ నడక మొదలు పెడతాడు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా? కఠిన సమయాలెప్పుడు బలమైన వ్యక్తులను తయారు చేస్తాయి. అదే బలమైన వ్యక్తులు సులభమైన సమయాలను సృష్టిస్తారు. అవే సులభమైన సమయాల నుంచి మళ్ళీ బలహీనులు పుట్టుకొస్తారు. ఇప్పుడున్న సమాజంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలాంటి కష్టం తెలియకుండా పెంచాలని అనుకుంటున్నారు. అంతేకాని వాళ్లను బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దాలని అనుకోవడం లేదు. ఇక్కడే తప్పు జరుగుతోంది. అవే తప్పటడుగులుగా మారుతున్నాయి, మైనర్లను నేరస్తులుగా మారుస్తున్నాయి. సార్, చివరిగా ఒక్క మాట, మీ పిల్లలతో కలిసి కూర్చుని భోజనం చేసి ఎంతకాలమైంది? ఓ మంచి మాట చెప్పి ఎన్ని రోజులైంది? వారితో సరదాగా గడిపి ఎన్ని నెలలైంది? వారితో చనువుగా, స్నేహంగా మెలిగి ఎన్ని సంవత్సరాలైంది? ఒక్కసారి ఆలోచించండి సార్. మనం వేసే ప్రతి అడుగు, మనం మాట్లాడే ప్రతి మాట, మనం ఆచరించే ప్రతి పద్ధతి, మనం ఎంచుకునే ప్రతి విధానం, మనం చేసే ప్రతి పని, ఆహారం, ఆహార్యం, బాధ్యత, ప్రేమ, వాత్సల్యం, అనురాగం, ఆరాధన, విలువలు, సంబంధాలు, భక్తి, భయం, కోపం, వంచన, దగ, కుట్ర, మోసం, మనం ఎంచుకున్న ప్రతి మార్గం వారి జీవితంపై తప్పకుండా ప్రభావం చూపుతుంది. ఇది మాత్రం క్లియర్ కట్. క్లియర్ కట్లో థర్డ్ టాపిక్ చూద్దాం. జీహెచ్ఎంసీకి చెందిన బీజేపీ కార్పొరేటర్లతో ప్రధాని మోడీ భేటీ. అలా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టారేంటి?
నేను కరెక్ట్గానే అన్నాను, మీరు కరెక్ట్గానే విన్నారు. కార్పొరేటర్లతో ప్రధాని మోడీ సమావేశం కావడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి అవకాశం ఒకటి వస్తుందని వాళ్ళు కూడా ఊహించి ఉండరు. బీజేపీ ఒక రాష్ట్రంలో గెలవాలని కసిగా ఉంటే ఏదైనా చేస్తుందనడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అవసరం లేదు. సాధారణంగా ఓ రాజకీయ పార్టీ అంటే ఎప్పుడూ ఎమ్మెల్యేలు ఎంపీలే అనుకుంటాం, కానీ అసలు గ్రౌండ్ లెవెల్లో పార్టీ మూలాలు బలపడాలంటే సర్పంచులు కార్పొరేటర్లు స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు బీజేపీ అదే పనిలో ఉంది. జీహెచ్ఎంసీలోని తమ 47 మంది కార్పొరేటర్లలో నూతనోత్తేజం నింపేలా కొత్త వ్యూహాలతో అడుగులు వేస్తోంది. తెలంగాణలో జెండా పాతడం ఖాయమన్న ప్రధాని ఎజెండా సిద్ధం చేస్తున్నారా? హైదరాబాద్ చుట్టూ ఉన్న నియోజకవర్గాలపై దృష్టి పెట్టారా? అసలు బీజేపీ కార్పొరేటర్లపై టీఆర్ఎస్ కన్నేసిందా? తమ కార్పొరేటర్లు చేజారిపోకుండా బీజేపీ జాగ్రత్త పడుతోందా? ఒక దేశ ప్రధాని రాష్ట్ర రాజధానిలో అడుగుపెట్టి ఇక్కడ జెండా పాతేస్తామని కామెంట్ చేస్తే దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిందే. ఏదో వచ్చాం కదా ప్రత్యర్థికి కౌంటర్ ఇచ్చి వెళ్ళిపోదాం అన్న ఆలోచనతో జెండా పాతేస్తామన్న మాటలు మోడీ నోటి నుంచి రాలేదు. ముందు నుంచే బీజేపీ కన్ను తెలంగాణపై ఉంది. అందులోనూ ఇక్కడి నాయకత్వం కూడా అధిష్టానంలో ఆశలు చిగురించేలా చేసింది. అందుకే బీజేపీ అధినాయకత్వం తెలంగాణపై పూర్తిగా ఫోకస్ పెట్టింది. ఆ మధ్య ఒకే నెలలో బీజేపీ పెద్దలంతా వరుస పర్యటనలు చేశారు. బీజేపీ హైకమాండ్ ఏది ఊరకనే చేయదు. ఆ పార్టీకి చెందిన మహామహులంతా తెలంగాణకు క్యూ కడుతున్నారంటే ఖచ్చితంగా ఒక హోప్ అయితే ఉంది. పక్కనే ఏపీ ఉంది, అక్కడ కూడా పార్టీ ఉంది. కానీ హైకమాండ్ పెద్దల చూపు అక్కడ పడటం లేదు. కారణం అక్కడ అంత హోప్ లేదు. అదే హోప్ ఇక్కడ ఉంది. ఇప్పుడు కార్పొరేటర్లతో ప్రధాని మోడీ భేటీ కూడా ఇందులో భాగమే. మిషన్ తెలంగాణలో భాగంగా బీజేపీకి చెందిన 47 మంది జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల లీడర్లతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. తాజాగా మోడీ హైదరాబాద్ వచ్చిన సందర్భంలో బేగంపేట్ ఎయిర్పోర్టులో సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు వచ్చారు. అయితే ఎయిర్పోర్టులో గాలి దుమారం, వర్షం కారణంగా కార్పొరేటర్లతో మోడీ పరిచయ కార్యక్రమం రద్దయింది. అప్పుడే వీరిని త్వరలోనే ఢిల్లీకి తీసుకురావాల్సిందిగా అక్కడే ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని మోదీ ఆదేశించారు. అలా అప్పుడు రద్దయిన భేటీ ఇప్పుడు జరిగింది. ఓ దేశ ప్రధాని కార్పొరేటర్లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారంటే వారికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు, ప్రధాని స్థాయి వ్యక్తి తమతో సమావేశమై మార్గనిర్దేశం చేశారంటే వారిలో ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం ఏ స్థాయిలో పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. మోడీ ఇచ్చిన బూస్టప్తో కార్పొరేటర్లు డబుల్ స్పీడ్తో పనిచేస్తారు. అలా చేయటమే బీజేపీకి కావాలి. బీజేపీ కార్పొరేటర్లతో ప్రధాని మోడీ భేటీ తరుణంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. జీహెచ్ఎంసీపై బీజేపీ ఫోకస్ పెట్టిందా? కార్పొరేటర్లతో ప్రధాని మోడీ భేటీ అందులో భాగమేనా? హైదరాబాద్ చుట్టూ ఉన్న నియోజకవర్గాలను టార్గెట్ చేసిందా? టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్షకు బీజేపీ చెక్ పెడుతోందా? మిషన్ తెలంగాణపై బీజేపీ జోరు పెంచిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ బలం పుంజుకుంది. ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు రావడంతో టీఆర్ఎస్ అలర్ట్ అయింది. రాబోయే ఎన్నికల్లో విజయం దక్కాలంటే క్షేత్రస్థాయి బలం చాలా ముఖ్యమని భావించిన టీఆర్ఎస్ ఆ మేరకు బీజేపీ కార్పొరేటర్లకు గాలం వేస్తున్నట్లు జోరుగా చర్చ జరుగుతోంది. ఆ లిస్టులో ఓ 14 మంది బీజేపీ కార్పొరేటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనేక మంది బీజేపీ కార్పొరేటర్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులతో టచ్లో ఉన్న అనే సంకేతాలు కమలం పెద్దల దృష్టికి చేరాయి. ఇదే పరిస్థితి రాబోయే ఎన్నికల నాటికి కొనసాగితే ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే మోదీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ఈ భేటీ ద్వారా కార్పొరేటర్లకు నూతన ఉత్తేజం కలుగుతుందని బీజేపీ భావిస్తోంది. అంతేకాదు, ఈ భేటీతో పార్టీ మారాలన్న ఆలోచన కూడా పోతుందనేది కమలం వ్యూహం. అంతేకాదు, కార్పొరేటర్లకు సైతం ప్రధాని అందుబాటులో ఉంటారనే సంకేతాలు ప్రజలకు ఇవ్వచ్చనే ఆలోచనలో బీజేపీ వ్యూహాత్మకంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేసిందనే ప్రచారం సాగుతోంది. ఇక వచ్చే నెలలో హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఇలా వరుసగా బీజేపీ జాతీయ నేతలంతా తెలంగాణ చుట్టూనే ప్రదక్షిణలు చేస్తున్నారు. టీఆర్ఎస్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ముందుగానే టీఆర్ఎస్ వ్యూహాలను పసిగడుతూ వారికి చెక్ పెడుతున్నారు. ఇప్పుడు గులాబీ ఆపరేషన్ ఆకర్షకు అలానే చెక్ పెట్టారు. జీహెచ్ఎంసీలో 47 మంది కార్పొరేటర్లు బీజేపీకి ఉన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం కూడా వారిదే. అందుకే నగరం చుట్టూ ఉన్న దాదాపు 19 అసెంబ్లీ నియోజకవర్గాలపై బీజేపీ కన్నుపడింది. వాటిని కొట్టగలిగే
చేయగలిగితే టీఆర్ఎస్ ను ఈజీగా కొట్టేయొచ్చన్నది వారి ప్లాన్. ఏదేమైనా ఓ ప్రధాని స్థాయి వ్యక్తి కార్పొరేటర్లతో ప్రత్యేకంగా భేటీ అవ్వడం సాధారణమైన విషయం కాదు. ఖచ్చితంగా ఇది తెలంగాణ బీజేపీకి పెద్ద బూస్టప్ గా మారుతుంది. అయితే ఇక్కడ నేతలంతా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. రాజు ఒక్కడు బలవంతుడైతే సరిపోదు, సైన్యం కూడా బలంగా ఉండాలి. రాజు కన్నా ముందు యుద్ధ క్షేత్రంలోకి దిగాలి. రాజు యుద్ధ నైపుణ్యానికి సైనిక బలం తోడైతే విజయం వరించినట్టే. ఇదే ఇప్పుడు ప్రధాని మోడీతో కార్పొరేటర్ల మీటింగ్ సారాంశమన్నది మాత్రం క్లియర్ కట్.